హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే మీకు 2 డిఫరెంట్ దుపట్టా స్టైలింగ్ అయితే చూపించబోతున్నా లెహంగా పైకి. ఆల్రెడీ తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు. సో నేనైతే ఇవాళ మీకు చాలా క్లియర్గా దుపట్టా తోటి ఎలా స్టైల్ చేసుకోవాలి లెహంగా పైన అని చెప్పేసి అయితే చూపించబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో ఎండింగ్ దాకా చూసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ని కొట్టండి. నేను చేసే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో గైస్, ఇక్కడ వచ్చేసి నేనైతే నా కేరళ శారీని తీసుకున్నాను అనమాట. సో కేరళ శారీని నేను ఇలా నార్మల్గా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో ఒక ఫోల్డ్ చేసేసిన తర్వాత సో అలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను ప్లీట్స్ వేసుకుంటున్నాను అనమాట. సో లోవర్ ప్లీట్స్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ హోల్ శారీని లోవర్ ప్లీట్స్ వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా కింది వరకు సెట్ చేసుకొని నేనైతే టక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డెన్ కలర్ స్కర్ట్ వేసుకున్నాను. నా దగ్గర క్యాన్ అవైలబుల్ లేదు. సో అందుకోసమనే నేను గోల్డెన్ కలర్ స్కర్ట్ వేసుకున్నాను అనమాట. సో ఆ స్కర్ట్ లోపలికి ఇలా టక్ చేసేసుకొని నేను స్లోగా ప్లీట్స్ అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నా గైస్. సో ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లైక్ ప్లీట్స్ వెళ్ళిపోకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తే ప్లీట్స్ అనేది ఊసిపోతుంది అనమాట. సో అందుకనే ఇలా సైడ్కి తీసుకొని స్లోగా అయితే చేసుకున్నా. అండ్ నీట్గా సెటిల్ అయిపోవడానికి ఐరనింగ్ చేశాను అనమాట స్ట్రైట్నర్ తోటి. అండ్ ఇలా ఐరనింగ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ దీనిపైన నాది హాఫ్ శారీ బ్లౌజ్ అయితే వేసుకున్నా. సో వైట్ క్రీమ్ పైకి ఏది వేసుకున్నా కానీ సెట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ పర్పుల్ కలర్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ బాందిని దుపట్టా అనమాట. ఓన్లీ వైట్ డ్రెస్సెస్ పైన వేసుకుంటుండే నేను. సో దీన్ని చూసాక ఏదైనా స్టైల్ చేయాలనిపించింది, అందుకోసమే దీనిపైన స్టైల్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కార్నర్ని పట్టుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటున్నా. సో జస్ట్ బార్డర్కి సూటబుల్ అయ్యేటట్టు చిన్నగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ప్లీట్స్ని. జస్ట్ వన్ కార్నర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫోల్డ్ చేసుకొని పిన్అప్ చేసుకుంటా షోల్డర్ దగ్గర. సో ఇక్కడ చూడండి, ఇంత లెంత్ని నేను బ్యాక్ సైడ్ వేసుకుంటాను అనమాట. అంటే షోల్డర్ నుంచి బ్యాక్కి వేసుకుంటా ఇంత లెంత్. సో అంత లెంత్ని బ్యాక్ సైడ్ వేసుకొని మిగతాదంతా కూడా ఫ్రంట్కే పెడుతున్నా. సో నీట్గా ప్లీట్స్ అనేది చిన్నగా సెట్ చేసుకొని నేను పిన్అప్ చేసుకుంటున్నా గైస్. అండ్ పిన్అప్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా కూడా నేను ఇట్లా బ్యాక్ సైడ్కి తీసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే కార్నర్ని తీసుకుంటాను అనమాట. అదే కార్నర్ని తీసుకొని సేమ్ అక్కడ బార్డర్కి ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకున్నానో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంత లెంత్ వచ్చేసి మనం లోపలికి టక్కిన్ చేసేసుకోవాలన్నమాట. మీరు కావాల్సితే పిన్ కూడా చేసుకోవచ్చు, బట్ పిన్ చేస్తే అంత గుడ్ లుకింగ్ ఉండదు అని చెప్పి నేనైతే లోపలికి నీట్గా టక్ చేసేసుకున్నా. అండ్ టక్ చేసేసుకొని ఇక్కడ మనం బెల్ట్ కూడా యూజ్ చేయొచ్చు గైస్. మనం ఏదైనా వడ్డానం కానీ బెల్ట్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని నేను ఇలాగే వదిలేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే బ్యాక్ సైడ్కి వదిలామో దాన్ని మనం మన లెహంగా లోపలికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో వైట్ శారీ పైన ఇలా కలర్ దుపట్టాని స్టైల్ చేశాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఫస్ట్ లుక్ నచ్చిందా లేదా సెకండ్ లుక్ నచ్చిందా కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను హాఫ్ శారీ టైప్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో గైస్, ఇక్కడ సెకండ్ వన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ముందుగా పళ్ళు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసేసుకొని అండ్ రిమైనింగ్ అంతా కూడా ఏం లేదు, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి పిన్అప్ చేసుకోవడమే. జస్ట్ వీ షేప్ వచ్చేలాగా ఫ్రంట్కి పిన్అప్ చేసేసుకోవాలి. అండ్ మీరు కావాల్సితే ప్లీట్స్ పెట్టుకోవచ్చు లైట్గా, బట్ నాకు ప్లీట్స్ పెట్టుకోవాలని లేకుండే, సో
సో జస్ట్ 1 ఫ్రిల్ వేసుకుందాం అనుకున్నా కాబట్టి జస్ట్ అలా పిన్అప్ చేసి వదిలేసాను అనమాట. అండ్ నా హ్యాండ్కి కరెక్ట్గా ప్లీట్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా హెయిర్ సెట్ చేసేసుకున్న తర్వాత నా ఫుల్ లుక్ అయితే చూసేయండి. అండ్ మీకు ఫస్ట్ లుక్ నచ్చిందా లేదా సెకండ్ లుక్ నచ్చిందా నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పేయండి. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఇంకా ఎలాంటి డిఫరెంట్ డ్రేప్స్ కావాలో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెడితే ఐ ట్రై టు డూ ఇట్. అండ్ మార్వాడి స్టైల్ అయితే అడుగుతున్నారు నా కామెంట్స్లో. సో నెక్స్ట్ ఆ డ్రేప్ తోటి మీ ముందుకు రాబోతున్నాను అనమాట. సో ఇంకా ఎలాంటి డ్రేప్స్ కావాలో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.